అరే రాజు ఏమైందిరా డల్గా కూర్చున్నావు? నా బాధ ఎవరికి చెప్పలేం జాగీర్. ఒకటైతుంది అనుకుంటే ఒకటైందిరా. లేచి పొద్దుగల నా ముఖమే చూసుకున్నా. ఫ్లాష్ బ్యాక్. ఈరోజు కాబోయే బొకరా ఎవడో చూద్దాం. ఎవడు రాజకుమార్ అంట, రాజులయ్యే ఉంటాడు. అయిపోయాడు ఈడు. రాజుగారు, హలో, మీరు కరోడ్పతి అయిపోయారండి. ఓటీపీ చెప్పండి, ఉన్నది ఇచ్చేస్తామని వెబ్సైట్ నుండి కాల్ చేస్తున్నామండి. మీరు లక్కీ డ్రాలో ₹1,00,00,000 వచ్చాయండి మీకు. సార్ పంపించండి సార్, చాలా కష్టాల్లో ఉన్నాం పైసలు లేక. ఏం లేదండి, చిన్న ప్రాసెస్ ఉంటుందండి ఇది మనకు. చెప్పండి సార్, ప్రాసెస్ చేస్తా సార్. చిన్న లింక్ పంపిస్తాం, ఒక 10,000 ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది సార్. అది అయిపోగానే మీకు అకౌంట్లో ₹1,00,00,000 పడిపోతాయండి. నిజమేనా సార్ మీరు చెప్పింది? మీకు ఒక లింక్ వచ్చింది, చూసుకోండి. లింక్ ఒక్క నిమిషం సార్. లింక్ క్లిక్ చేయండి. సార్ లింక్ ఓపెన్ చేశాను సార్. ఒక ఓటీపీ వస్తుంది, చెప్పండి. ఓటీపీయా సార్? ఒక్క నిమిషం సార్. 6244 అని వచ్చింది సార్. వెరీ గుడ్ అండి, ఆల్ ది బెస్ట్. ఒక 10 minutes లో మీ అకౌంట్లో డబ్బులు పడతాయి. ఎంజాయ్. ఏంటి పైసలు ఇలా కట్ అయిపోతున్నాయి? అరే ఉన్న కొన్ని పైసలు అంటే ఇన్ని కట్ అయిపోయి 10 లక్ష కట్ అయిపోయినాయి. ₹1,00,00,000 అన్నావు కదరా, ఎక్కడ పోయారా? నాకు 4 End of flashback. అరే ఇంత చదువుకున్నావు, ఇంత తెలివి ఉంది, నువ్వు కూడా ఇలా మోసపోతావు అనుకోలేదు ఎప్పుడు నేను. అరే ₹1,00,00,000 ఆశపడితే ఉన్నది మొత్తం ఊడ్చుకుంది కారా. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం. ఖచ్చితంగా నీకు న్యాయం జరిగే విధంగా పోలీస్ శాఖ వారు నీకు పూర్తి సహకారం అందిస్తారు. ఖచ్చితంగా నీ డబ్బులు నీకు వస్తాయి. జాకీర్ నిజంగా వస్తాయంట. తొందరగా పోందా. కష్టపడిన పైసలు జాకీర్. ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అన్ఆథరైజ్ లింక్స్ మీ మొబైల్కి వచ్చినట్టయితే 80% దా లింక్ క్లిక్ చేయకండి. ఓటీపీ సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ ఎవరికి షేర్ చేయకండి. ఏ బ్యాంక్ వారు కూడా మీకు ఓటీపీ అడగరు. అత్యాశకు పోయి ఉన్నది ఊడగొట్టుకునే ప్రయత్నం చేయకండి.